న్యూస్ చూస్తూ ఉన్నాము. వారం రోజులు అవుతున్నా కూడా వైష్ణవి మృతి కేసులో ఎలాంటి సస్పెన్స్ వీడలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాము వైష్ణవిని చంపిన అసలు అంతకుల కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వాళ్ళు ఇంకా దర్యాప్తు చేస్తూనే ఉన్నారు పోలీసులు. మనం చూసాము ఇప్పటివరకు కూడా అనుమానం ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే వైష్ణవి అన్న వాళ్ళిద్దరూ కూడా ఇంట్లోనే ఉన్నారు అని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. వైష్ణవి మృతి తర్వాత కుటుంబ సభ్యులను అనేక కోణాల్లో విచారించారు పోలీసులు. ముఖ్యంగా వైష్ణవి సోదరులైన ముగ్గురిని కూడా పలు రకాలుగా వాళ్ళని విచారించినా కూడా ఎలాంటి ఇది కనిపించలేదు. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము వాళ్ళు ఎవరైతే ఉన్నారో వైష్ణవి సోదరులు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు అని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. వైష్ణవి చదువుతున్న కాలేజ్కి కూడా వెళ్ళి పోలీసులు ఎంక్వైరీ చేశారు. వైష్ణవి కేసు దర్యాప్తు చాలా వేగవంతంగా జరుగుతుందని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే ఇంకొక 2 రోజుల్లో పోలీసులు కేసును ఛేదిస్తామని చెప్పారు. దీనికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాము, స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నాము. వారం రోజులు అవుతుంది. వారం రోజుల క్రిందట వైష్ణవి అనే విద్యార్థిని గండికోట కోటకు వెళ్ళింది. తన ప్రియుడు లోకేష్తో కలిసి ఇద్దరు బండి మీద వెళ్తున్న విజువల్స్ మనం చూసాము. కానీ 10:30 ఆ ప్రాంతంలో లోకేష్ ఒక్కడే తిరిగి ఇంటికి వెళ్తున్న విజువల్స్ కూడా మనం చూసాము. దీన్ని బట్టి లోకేషే వైష్ణవిని హత్య చేసి ఉంటాడని చెప్పి పోలీసులే కదా అందరూ అనుకున్నారు. బట్ పోలీసులు లోకేష్ హంతకుడు కాదు అని తేల్చారు. బట్ హంతకులు ఎవరు అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా మారింది. వైష్ణవి సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు పోలీసులు కూడా. బట్ ఇంకా అది ఒక కొలిక్కి రాలేదు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము మైనర్ బాలిక వైష్ణవి కేసులో ఇంకా విచారణ కొనసాగుతోంది. విచారణని మరింత వేగవంతం చేశారు. పక్కా సాక్ష్యాల కోసం ఇంకా వాళ్ళు చూస్తూ ఉన్నారు. పక్కా ఆధారాలతో ఏ టైంలో ఏదైనా జరగచ్చు. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము ఈ కేసులో విచారణ అయితే వేగవంతం చేశారు. హత్య జరిగి వారం రోజులు కావడంతో ఒక ఉద్రిక్త పరిస్థితి మనకు కనిపిస్తుంది. అటు కుటుంబ సభ్యుల్లో కూడా వాళ్ళు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించి అన్నయ్య వైష్ణవి కేసులో అన్నయ్య ఎవరైతే ఉన్నారో కొండయ్య, అలాగే సురేంద్ర ఇప్పుడు ఇంటి దగ్గరే ఉన్నారని చెప్తూ ఉన్నారు. పోలీసులు కూడా ఇంకెక్కడ నిర్ధారించిన పరిస్థితి లేదు. అయితే ఎవరిని అదుపులోకి తీసుకోలేదు. ఇంకా కొందరు బంధువులను కూడా రేపు విచారణకి రమ్మని చెప్పారు పోలీసులు. అలాగే దీనికి సంబంధించి ఎస్పీ సీరియస్గా ఉన్నారని కూడా మనకి సమాచారం అందుతుంది. చూడాలి మరి. కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి. ఒక పక్క ఇంట్లో కూతురిని పోగొట్టుకున్నాము, మరొక పక్క ఇంట్లో ఉన్న కొడుకుల మీద కూడా ఇలా పోలీసులు ఇలా చెప్తూ ఉన్నారు. ఈ విధంగా వైష్ణవిని చంపింది అన్నలే అని చెప్తూ ఉన్నారని చెప్పి వాళ్ళు మీడియాలో కూడా కొన్ని వార్తలు కథనాలు చూసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఎట్టకేలకు వారం రోజులు అవుతున్నా కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. దీన్ని వేగవంతం చేసి ఎవరు అసలు దోషులు అనేది ఖచ్చితంగా కనిపెడతామని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి కడప నుంచి శర్మ ఉన్నారు. శర్మ, అసలు వైష్ణవి కేసులో ఒక క్లారిటీ రావట్లేదు. ఏంటి అసలు? మనకి వచ్చిన సమాచారం ఒకలా ఉంటుంది, పోలీసులు ఒకలా చెప్తున్నారు, కుటుంబ సభ్యులు ఇంకోలా చెప్తున్నారు. అసలు ఏం జరుగుతోంది? ఫస్ట్ మనం ఒకసారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడదాం. వాళ్ళు ఏం చెప్తున్నారు? వైష్ణవి సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లోనే ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా విచారణకి రమ్మని చెప్పాము, వాళ్ళని కూడా విచారిస్తామని పోలీసులు చెప్తున్నారు. ఓవరాల్గా మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మొత్తానికి వైష్ణవి హత్య కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. అంటే ఇంకా చాలా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. చాలా మందిని విచారించి దాంట్లో నిజాలేంటో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. అయితే పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఎవరి మీద అనుమానం ఉందో అనుమానిస్తున్న ప్రతి ఒక్కరిని, ఉదాహరణకు గండికోటలో ఎవరైతే పర్యాటకులుగా వచ్చారో వారిని కూడా పిలిపించి పేరున ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో ఉన్న వారిని కూడా పిలిపించి విచారించి ఈ కేసులో ఎక్కడే కానీ చిన్న లోపం కూడా ఉండకూడదనే ఉద్దేశంతో విచారణ ఆ కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది.
అయితే చాలా చోట్ల కొన్ని రూమర్స్ వస్తున్నాయి. తర్వాత కుటుంబ సభ్యులు ఇందులో పాత్ర ఉంది, తన కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ చాలా చోట్ల వచ్చాయి. అయితే పోలీసులు ఏమీ నిర్ధారించలేదు ఇప్పటిదాకా. పోలీసులు ఎటువంటి నిర్ధారణకు రాలేదు. అయితే నిర్ధారించే ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకంటే ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. అనేక బృందాలు తిరుగుతున్నాయి, చాలా మందిని విచారిస్తున్నాం, ఇంకా తెచ్చేవాళ్ళు ఉన్నారు. తర్వాత తాజాగా కుటుంబ సభ్యులు నిన్న విచారించారు, ఇవాళ విచారించారు. తర్వాత కుటుంబ సభ్యులకు సంబంధించిన కొంతమంది వేరే ప్రాంతాల్లో ఉంటే వారిని కూడా రమ్మని చెప్పి రేపు ఎల్లుండి విచారణకు హాజరు కామని చెప్పి ఈ నేపథ్యంలో మనకు కనిపిస్తుంది మనీషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శర్మ. చూస్తూ ఉన్నాము, హత్య జరిగి వారం రోజులు అవుతున్నా ఇంకా ఎవరు దోషులు అనేది ఇంకా తేల్చలేదు పోలీసులు చెప్తూ ఉన్నారు. ఇంకా ఎవరైతే వైష్ణవి కుటుంబంలో మరికొంతమంది బంధువులు ఉన్నారో వాళ్ళని కూడా రేపు రమ్మని విచారిస్తాము. దాని తర్వాత ఒక 2 రోజులు టైం పడుతుంది, ఇంకా చాలా మందిని విచారించాల్సిన అవసరం ఉంది అని చెప్పి పోలీసుల వైపు వాళ్ళ వర్షం చెప్పుకుంటూ వస్తున్నారు. ఇటు కుటుంబ సభ్యులు కూతుర్ని పోగొట్టుకున్న బాధలో కొడుకులకు కూడా వైష్ణవి సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా ఈ విధంగా జరుగుతుండడంతో అటు కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి.